మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో నీళ్ల కష్టాలకు కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆరోపించారు. గత పాలకులు ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని మండిపడ్డారు. కృష్ణ జలాల కోసం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ని కలిశామన్నారు ఉత్తమ్. త్వరలో ఏపీపై ఆంక్షలు విధిస్తారన్నారు. నాగార్జున సాగర్ను కేంద్రానికి అప్పగించింది బీఆర్ఎస్ఏ అన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. రాజస్థాన్లో 2 రోజుల పాటు జరిగిన ఇరిగేషన్ మినిస్టర్ సమావేశం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు చేరుకున్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఇష్యూస్ని డిస్కస్ చేశారు? తెలంగాణకు సంబంధించి కృష్ణా జిల్లాల వివాదం నడుస్తుంది. సో దీని కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? కృష్ణా వాటర్లో బేసిక్గా అన్యాయం ఎందుకు జరుగుతుందంటే ఈరోజు కొంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నము మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హరీష్ రావు గారు చేయడం ఇది నిజంగా ఒక చాలా దురదృష్టకరమైన విషయం. తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే చేసిన పొరపాట్లు వాళ్ళే ఈరోజు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పడం మరి చాలా దుర్మార్గమైన విషయం. మేము అధికారంలో వచ్చి సంవత్సరం అవుతుంది. మీరు అధికారంలో 10 ఏళ్ల పాటు ఉన్నారు. 10 ఏళ్ల పాటు మీరు ఇరిగేషన్ శాఖని నాశనం చేసేసినారు. అసలు ఎంత సిగ్గుతప్పి మీరు మాట్లాడాలి? వాళ్ళు చేసిన కాన్స్పిరసీ వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు ఆ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000 నుంచి 85,000 క్యూసెక్లు పెంచడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి వాళ్ళే కోఆపరేట్ చేసినారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటే అది పోస్ట్పోన్ చేయించుకొని వాళ్ళు ప్రాసెస్ ముందుకు పోయే విధంగా చూసింది గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు. అదేవిధంగా ముచ్చుమరిలో కెపాసిటీ పెరిగింది ఎప్పుడు? టీఆర్ఎస్ ఇక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అన్ని విధాలుగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకి అన్యాయం చేయడానికి కారణం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు చెప్పి నేను మనం చేస్తున్నాం. కృష్ణా వాటర్లో మీరు 512 టీఎంసీ తీసుకోండి, మాకు 299 టీఎంసీలే ఇవ్వండి అని చెప్పి లిఖితపూర్వకంగా 10 ఏళ్ళు రాసిచ్చిన పెద్ద మనుషులు ఈరోజు కృష్ణానది జలాల అన్యాయం గురించి మాట్లాడతారండి. ఎప్పుడన్నా వీళ్ళు ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు కేసులు వీళ్ళు ఎవరైనా మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరైనండి? నేను స్వయంగా హాజరైన ట్రిబ్యునల్లో మనకి తీర్పు రావడంలో మేము చాలా పకడ్బందీగా తయారు చేసి పకడ్బందీగా వాదనలు వినిపించినందుకే తెలంగాణకి న్యాయం జరిగే దిశలో ఆ ట్రిబ్యునల్ పోతుంది. ఇప్పుడు యాజ్ పర్ హరీష్ రావు స్టేట్మెంట్, రోజుకు 10,000 క్యూసెక్ల నీళ్ళని ఇప్పటికి కూడా ఏపీ తీసుకెళ్తుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. అసలు కావాల్సిన నీళ్లు 133 టీఎంసీలు అయితే ఇప్పటివరకు కేవలం 100 టీఎంసీలే ఉన్నాయి. శ్రీశైలంలో 50 టీఎంసీ, నాగార్జున సాగర్లో 50 టీఎంసీ. దీన్ని ఏ రకంగా జస్టిఫికేషన్ చేసుకుంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని? హరీష్ రావు ఈ తప్పుడు మాటలు మాట్లాడొద్దు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో 10,000 క్యూసెక్లు మీ టైంలో పోలేదా? ఇది కొత్త పోయినట్టు ఆయన అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? రైట్, మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఇల్లీగల్గా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మీ నిర్వాకం వల్ల, మీ అసమర్థత వల్ల, మీరు కాన్స్పిరసీ చేయబట్టి, మీరు తెలంగాణ ప్రజలకి రైతులు మోసం చేశారు కాబట్టి, మీరు జగన్మోహన్ రెడ్డితో కుమ్మకైనరు కాబట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు పోయి దోపిడీ అవుతున్నాయి. దాన్ని అరికట్టడానికి ఇప్పుడు కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. అసలు వాళ్ళకి ఏమన్నా అసలు కామన్ సెన్స్ మాట్లాడతారా? 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని ఉంది. టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంది? ఎక్కడ ఎంత నీళ్లు పోతున్నాయో దాన్ని మెజర్మెంట్ చేయాలి. మరి మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు పెట్టలేదు? ఆ రోజు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు కాబట్టే ఈరోజు లెక్కలు సరిగా లేక మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మరి ఇప్పుడు మనం ఇప్పుడు తెలంగాణ అన్యాయం జరుగుతుంటే మీరు ఏం చేయలేదు. ఇప్పుడు నాగార్జున సాగర్ ఏ పరిస్థితిలో ఉందో మా ప్రభుత్వం ఏర్పడిన రోజు ఏ పరిస్థితిలో ఉందో అదే పరిస్థితిలో ఇప్పుడు కూడా ఉంది. దానికి మరి ఏమైనా జరిగి ఉంటే వాళ్ళే బాధ్యులు. దానికి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రానికి జరగాల్సిన నష్టమంతా జరిగింది. ఇప్పుడు కేవలం వాళ్ళు ఆరోపించేది రాజకీయ లబ్ధి కోసమే అంటూ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివాతో కలిసి ప్రభాకర్, TV9.